రండి, దేవుడు నా నిధి అని ఉపదేశంతో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేద్దాం. మనకిది బాగా తెలుసు, కానీ ఈరోజు మనం దీని గురించి మరొక్కసారి దేవుడు ఎందుకు నా నిధి అని ఆలోచిద్దాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశములను సృష్టించారని వ్రాయబడెను. భూమి యొక్క పరిస్థితి ఎలా ఉండెను? భూమి శూన్యముగా ఉండెనని అది సెలవేయటం లేదా? అచట ఏమీ లేకుండెను, అది శూన్యముగా ఉండెను. ఏమైనా దేవుడు వెలుగు కలుగును గాక అని చెప్పి వెలుగును మరియు చీకటిని సృష్టించారు. ఏమి లేని ప్రపంచంలో దేవుడు ఆకాశంలో పక్షులను, సముద్రంలో చేపలను, నేలపై జంతువులను, చెట్లను మరియు పువ్వులను సృష్టించారు. చివరకు వాటిని పాలించుటకు ఆయన ఒక మానవుడిని సృష్టించారు. ఖాళీ భూమిని నింపిన వారు మన దేవుడు. కాబట్టి దేవుడు అంటే ఏమిటి? ఆయన నానిది, ఆయన మన సంపద. దేవుడు ఉన్నందున సమస్తము సాధ్యము కాదా? ప్రతి దేశానికి సువార్తను విస్తరించడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాము మరియు ప్రార్థిస్తున్నాము. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా పరిస్థితి ఏమిటి? మనం బాహ్య పరిస్థితులను చూసినప్పుడు సమస్తము అధిగమించలేనిదిగా కనబడను. మనకు భాషలో కూడా ప్రావీణ్యం లేదు. సువార్త ప్రకటించుటకు కేవలం తగినంత భాష నేర్చుకుని దేవుని వాక్యంను త్వరగా పంచుకున్నటకు మనం ముందుకు కదులుచున్నాము. పరిస్థితులన్నీ కొరతగా కనబడుచున్నాయి. తొలి దినాలలో అమెరికాలో మన స్వార్థ కార్యం విషయంలో ఇలాగే ఉండెను. అక్కడ ఏమీ లేకుండెను, బంధువులు లేదా స్నేహితులు లేకుండెను. అంత కష్టంగా ఉండెను. ఆ సమయంలో స్థానిక బ్యాంక్ యొక్క బ్రాంచ్ మేనేజర్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినది ఏమిటని అడిగాడు. నేను పాస్టర్ కాబట్టి ప్రకటించడానికి ఇక్కడికి రావటం స్పష్టమగుచున్నది కదా అని అన్నాను. అతడు, ఈ స్థలం అప్పటికే కొరియా సంఘాలతో నిండి ఉంది కాబట్టి చాలా ఆలస్యమైంది. మీలాంటి ఏవైనా పాస్టర్ ఇక్కడ కష్టాలను అనుభవించడానికి బదులుగా కొరియాలో కేవలం సంఘం నిర్వహించడం మంచిది కాదా అని చెప్పాడు. అయితే ఆ సమయంలో నేను అతనితో, రాబోయే 5 ఏళ్లలో యునైటెడ్ స్టేట్స్ లో మా దేవుని సంఘం ఎంతగా వర్ధిల్లునో నేను మీకు చూపిస్తాను అని చెప్పాను. అతని కన్నులలో ఆ చూపు, ఈ యవనస్తుడు స్థానిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నాడా అని తెలిపాను. ఏమైనప్పటికీ దేవుని ఆశీర్వాదంతో లాస్ ఏంజల్స్ లో ప్రారంభమైన సువార్త త్వరగా చికాగో మరియు న్యూయార్క్ విస్తరించింది. అది ఏమి కాని స్థితిలో ఉండెను. మమ్మల్ని నడిపించేవారు ఎవ్వరూ లేకుండెను. ఏమి లేని ఖాళీ భూమిపై దేవుడు పర్వతాలను, మైదానాలను, సముద్రాలను మరియు చేపలు, పక్షులు, జంతువులు మరియు చెట్లు వంటి అన్ని రకాల జీవరాశులను సృష్టించారు. శూన్యం నుండి సమస్తమును సృష్టించిన దేవుడిని మనం విశ్వసించమా? మరి మనం సువార్త ప్రకటించడం ఆయన ఆజ్ఞ వల్ల కాదా? మనం భౌతికమైన దృక్కోణంతో మాత్రమే పనిచేసినట్లయితే ఆ పని అలసటగా మారుతుంది, మరి మనం అలసిపోతాము. ఏమైనా మనం దేవుని గురించి సరైన జ్ఞానమును కలిగి ఉన్నప్పుడు ఎవ్వరూ మనకు సహాయం చేయనప్పటికీ దేవుడు మనల్ని ఫలం ఫలించేలా అనుమతించును. ఈ విధంగా
ఈనాడు యునైటెడ్ స్టేట్స్లో అనేక సీఎంలు సభ్యులు లేరా? దక్షిణ అమెరికాలోని పెరులో కూడా అలాగే జరిగాను. మేము ప్రారంభించినప్పుడు ఏమీ లేకుండెను. సువార్త మార్కు మేడగది లాంటి ఒక చిన్న స్థలంలో ప్రారంభమైంది. కానీ దేవుడు దానిని విస్తరించడం కొనసాగించారు. ఇంకను అక్కడి నుండి దక్షిణ అమెరికా అంతటా సువార్తను విస్తరించేలా దేవుడు మనను అనుమతించారు. కాబట్టి దేవుడు మనతో ఉన్నారా లేదా అనేది నిజంగా ముఖ్యమైనది. వాతావరణాల వల్ల మనం నిరుత్సాహపడకూడదు. దేవుడు ఎల్లప్పుడూ అలాంటి వాతావరణాలను తన సమృద్ధితో నింపును. విగ్రహాన్ని ఢీకొట్టిన బండకు ఏమి జరిగింది? అది భూమి అంతటిని నింపిందని సెలవేయటం లేదా? కొండ నుండి కోయబడిన బండ, ఆ బండ క్రీస్తును సూచించటం లేదా? క్రీస్తు నెరవేర్చుచున్న సువార్త ప్రపంచము దేవుని కృపతో నిండి ఉన్నది. ఈ సంవత్సరం 61వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. అది 6వ పుట్టినరోజున దాటినట్లుగా ఉండదా? తండ్రి మరియు తల్లి మార్కు మేడగది లాంటి చిన్న ప్రదేశంలో సువార్తను ప్రారంభించారు. అయినప్పటికీ ఈ సువార్త సమరయ మరియు బుద్ధిగంతముల వరకు ప్రకటించబడుతుందని వారెల్లప్పుడూ చెప్పారు. ఏమీ లేనప్పుడు తండ్రి అలా చెప్పినప్పుడు ఎవరూ దాన్ని గ్రహించలేదు. దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తారని మేము అనుకున్నాము. అనేక రెట్లు పెద్దగా ఉండే ఒక మొక్కజొన్న గింజ వలె పెరిగి తక్షణమే పెలాలుగా రూపాంతరం చెందెను. మేము అకస్మాత్తుగా రూపాంతరం చెందబోతుందా అని అనుకున్నాము. ఏమైనప్పటికీ దేవుడి ఖాళీ ప్రపంచంలోకి వచ్చి ఒక్కొక్కటిగా సువార్తను ప్రకటించారు. ఇప్పుడు కొరియాలో దేవుని సంఘం లేని పట్టణం లేదు. అంతేకాకుండా ప్రపంచానికి ప్రకటించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మనం ఈ ఆశీర్వాదాన్ని మన హృదయాలలో లిఖించుకోవాలను. కాబట్టి మీరు ప్రచారం కొరకు విదేశాలకు వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ ఇంకా సంఘం ఎందుకు లేదు అని ఆలోచించకూడదు. బదులుగా మీరు ఈ స్థలాన్ని విస్తారంగా నింపుటకు దేవుడు సిద్ధపరుస్తున్నారు అని ఆలోచించవలెను. ఎవరు వెళ్ళినను దేవుడు ముందే సమస్తము సిద్ధపరిచారు. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళుచున్నాము. వెంటనే ఏమీ సాధించబడనట్లుగా కనబడినను దేవుడు అప్పటికే సమస్తమును నింపి మీరు నింపే కార్యము చేయడి, అప్పుడు మీరు ఆశీర్వాదం పొందుకునేదరు అని చెప్పారు. దేవుడు ముందే సమస్తము చేసినప్పటికీ ఆయన మనమే ఇది చేసినట్లుగా అనిపించేలా చేయును. కాబట్టి దేవుని వాక్యం ప్రకారంగా లోకము నింపబడునని మీరు గుర్తించుకుంటారని ఆశిస్తున్నాను. రండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. భూమి నిరాకారముగా ఉండునని చెప్పటం అనగా అది శూన్యంగా ఉండునని అర్థం. రండి 3వ వచనం ద్వారా దేవుడు ఎలా నింపారో ఒక్కొక్కటిగా చూద్దాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునుకు పగులనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఒక్కొక్కటిగా ఆయన శూన్యమైన ప్రపంచాన్ని జీవ ప్రపంచములకి మార్చటం లేదా? మీరు అలాంటి వాతావరణాలకు గురైనప్పటికీ కేవలం శూన్యతను చూడకండి. మీరు విశ్వాసంతో కొనసాగినట్లయితే మీ విశ్వాసం ప్రకారం సమస్తము నెరవేరబడును. రండి నిర్గమకాండం 16వ అధ్యాయం వద్దకు వెళ్దాం.
నిర్గమాకాండం 16వ అధ్యాయం 1వ వచనంలో ఇలా వ్రాయబడెను. తర్వాత ఇజ్రాయేలుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సినాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. వారు మొదటి నెల 15వ దినమందు రామసేస్ నుండి బయలుదేరి కనుక వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చి సరిగ్గా 1 నెల గడిచిపోయాను. రండి 2వ వచనం చూద్దాం. ఆ అరణ్యంలో ఇజ్రాయేలుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇజ్రాయేలులు మేము మాంసము వండుకుని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకుని వచ్చితరని వారితో అనగా, నెమ్మదిగా నడిచినప్పటికీ ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణము దాదాపు 10 రోజులలో పూర్తయ్యేది. కాబట్టి వారు 1 నెల విలువైన ఆహారాన్ని సిద్ధపరిచారు. కానీ 1 నెల తర్వాత కూడా వారు ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉండెను. ప్రతి ఒక్కరూ ప్రజలు ఎందుకు ఫిర్యాదు చేశారని అనుకుంటున్నారు? వారు ఏమీ లేని ప్రదేశంలో ఉన్నందున వారు భయపడ్డారు. అంతిమంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మీరు మమ్మల్ని ఆకలితో చనిపోయేలా చేసి అరణ్యంలోకి ఎందుకు తీసుకువచ్చారు? ప్రజలు మోషే, అహరోను మరియు నాయకులకు విరోధంగా సనిగారు. అది వారికి దేవుని శక్తి గురించి తెలియనందువల్ల కాదు. వారు ఐగుప్తులో 10 తెగులను చూశారు. వారు ఎర్ర సముద్రం విభజించడం చూశారు. ఏ మానవుడు సాధించలేని అద్భుతమైన విజయాలను వారు అనుభవించారు. అయినప్పటికీ వారు ఏమీ కలిగి ఉండకపోననే భయంతో ఉండేను. ఇది వారి హృదయాలపై భారంగా ఉండి ఆందోళనకు దారితీసింది. మనం సువార్త ప్రకటించుటకు విదేశాలకు లేదా ఒక నిర్దిష్టమైన ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ ఎవరూ తెలియదు, లేక ఈ ప్రాంతంలో ఒక్క సభ్యుడు కూడా లేడు అని మనం అనుకోవచ్చు. ఏమీ లేదు అనే తలంపు భయాన్ని కలుగజేస్తుంది. ప్రతి ఒక్కరూ శూన్యం నుండి సమస్తమును సృష్టించే దేవుని ఆజ్ఞను గైకొంటూ మనం సమరయ మరియు బుద్ధిగంతముల వరకు సువార్తను ప్రకటించడం లేదా? అలాంటి దేవుడు మనతో ఉన్నారని మరియు సమస్తం ఫలించేలా ఆయన విషయాలను ఏర్పాటు చేస్తున్నారని మనం నమ్మవలెను. అయితే ఇజ్రాయేలులు అది చూడలేకపోయారు. వారు అసంఖ్యాకమైన అద్భుతాలను చూసినప్పటికీ వారు వాటిని గ్రహించని క్షణమందు వారు అచట ఏమీ లేదు అని తలంచారు. ఇది భయాన్ని తీసుకువచ్చును మరియు ఆ భయం వారిని సనిగేలా దారితీసెను. ఏమీ లేదని అనిపించే ప్రదేశాల్లో దేవుడు ఎల్లప్పుడూ ఏదో సిద్ధపరిచారని మనం నమ్మవలెను. ఎడారిలో నీరు ఎక్కడ ఉండగలదు? ఆహారాన్ని వదిలివేయండి. జనాభా 3 మిలియన్లకు పైగా ఉండెను. అక్కడ గొర్రెలు, పశువులు మరియు ఇతర జంతువులు ఉండెను. వారెలా వాటిని పోషించవలెను? సమస్తము భయంకరంగా మరియు అంధకారముగా కనబడెను. ఇలాంటి సమయాలలో ఫిర్యాదులు చేయడం కంటే సృష్టికర్త అయిన దేవుని యందు విశ్వాసం కలిగినటం అవసరం కాదా? దేవుడిని తగినంతగా ఎరుగకపోవడం వల్ల వారి సనిగినది నిజం కాదా? దేవుడు శూన్యమైన ప్రపంచంలో వస్తువులను ఉనికిలోకి తీసుకువచ్చారు. అచట ఆహారం లేకుండాను, కానీ దేవుడు వారికి ప్రతిదినము మన్నను సమకూర్చారు. కాబట్టి వారెన్నడూ ఆకలి కొనలేదు. నీటి సంగతి ఏమిటి? దేవుడు నీటి ఊటలను ప్రవహించేలా చేశారు. తద్వారా వారెన్నటికీ దప్పిగొనరు. ఏమీ లేని వాతావరణంలో అలాంటి కార్యములను ఎవరు నెరవేర్చారు? అది మన దేవుడు. దేవుడు నిజంగా నానిది
진실로 ఆయన మన సంపద. 우리의 보배입니다. మనం దేవుని సేవిస్తున్నామని చెప్పుకున్నప్పటికీ మనం దేవుని గురించి చాలా నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనబడుచున్నది. ఇజ్రాయెలును పరిగణించండి. 그 애굽 400 సంవత్సరాలకు పైగా బానిసత్వం తర్వాత 했던 그들을 애굽 왕이 ఐగుప్తు రాజు వారిని విడిచిపెట్టడం దయ వల్ల కాదు. 하나님께서 అతడు 10 తెగుల ద్వారా దేవుని శక్తిని అనుభవించిన తర్వాత 능력을 అతడు ఇజ్రాయెలును పట్టుకోవడం కొనసాగించినట్లయితే తన దేశంపై వినాశనం సంభవిస్తాయని అతడు గ్రహించాడు. 엄청난 재난과 해가 또 అతడు వారిని 것이 대해서 విడుదల చేసినది భయం వల్ల కాదా? 풀어준 것 아니겠습니까? ఆ 10 అద్భుతాల గురించి ఇజ్రాయేలులకు తెలియదా? వారందరికీ అది తెలుసు. 알았습니다. వారు ఎర్ర సముద్రమును దాటినప్పుడు 그들이 గోడవల ఎత్తుగా నీరు పేరుకుపోవటం వారు చూడలేదా? 그 바닷물을 못 보고 그냥 걷는 것입니까? వారంతా అదంతా చూశారు. 했고 다 알았는데 సమస్తమును అనుభవించినప్పటికీ 광야라는 వారు ఎడారిని ఎదుర్కొన్నప్పుడు వారు 황폐한 భయపడ్డారు. 두려움이 생긴 겁니다. మనం మొదటగా ఐరోపాలో, యునైటెడ్ స్టేట్స్ లో 미국 복음을 할 때 మరియు దక్షిణ అమెరికాలో సువార్తను ప్రకటించినప్పుడు అచట ఏమీ లేకుండెను. 아무것도 없습니다. మన పక్షాన ఎవరూ లేరని భావించారు. 느껴집니다. అయితే 그러나 그곳에는 ఎల్లప్పుడూ అక్కడ ఎవరు ఉండెను? 계십니까? శూన్యం నుండి సమస్తమును సృష్టించే దేవుడు 항상 함께 계시면서 అది శూన్యం కనబడినను 빈것 같이 త్వరలోనే అది నింపబడును అంటూ ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నారు. 이렇게 채워지리라. 이런 말씀을 계속 우리에게 전해 오신 것입니다. అలాంటి విశ్వాసంతో దక్షిణ అమెరికా, 남미 교회들이 개척이 되고 ఉత్తర అమెరికా మరియు మధ్య అమెరికాలో కూడా సంఘాలు స్థాపించబడ్డాయి. అలాంటి విశ్వాసంతో కొరియా మరియు ఐరోపాలో సువార్త ప్రకటించబడెను. అలాంటి విశ్వాసంతో సువార్త ఆసియా మరియు ఆఫ్రికా అంతటా విస్తరించబడెను. 아프리카의 복음이 개척이 되고 여러분 이런 ప్రతి ఒక్కరూ ఇది కొనసాగుతుండగా ప్రపంచమంతటా మన సీనుకు ఏమి జరుగుతున్నది? 되고 있습니까? దేవుడు వాగ్దానం చేసినట్లుగా అది లోకం అంచుల వరకు నింపటం లేదా? 있지 않습니까? 이 동네에 కొందరు 없는데 ఈ పట్టణంలో ఇంకా ఒకటి కూడా లేదు అని చెప్పవచ్చు. 어떻게 해요? 곧 ఆ ఖాళీ స్థలమునకు ఏమి జరుగును? 내 믿음대로 되라고 하신 త్వరలో అది నింపబడును. 말씀을 마음 육비 మీ విశ్వాసమును బట్టి మీకు కలుగును అని దేవుని వాక్యమును లిఖించుకొని 우리가 복음에 임했을 మనం నిండైన విశ్వాసం గల మనస్తత్వంతో ముందుకు సాగినప్పుడు 그 지역에도 우리 సీయోను పిల్లలు కనుగొనబడ్డారు. 하늘에서 పరలోకం నుండి ఈ భూమిపైకి త్రోసివేయబడిన వారిని మారు మనసు పొంది తండ్రి మరియు తల్లి వద్దకు తిరిగి వెళ్లేలా 아버지 어머니 నడిపించే మహిమగల కార్యమును 이런 영광 దేవుడు మనకు అనుగ్రహించారు. 허락하셨다고 మనం దీన్ని మనసులో ఉంచుకోవలెను. 하셔야 되겠습니다. కాబట్టి మనకు దేవుడు ఏమిటి? 언제나 우리의 뭐라고 ఆయన మన సంపద. 계십니다. మనం దేవుడిని ఎరుగవలెను. మరియు ఆయన మన కొరకు ఏమి చేశారో మనం మర్చిపోకూడదు. 잊어버리면 안 됩니다. 기억 మనం దీన్ని గుర్తించుకోవలెను. 이 공 అది ఒక ఖాళీ లోకముగా కనబడినప్పటికీ 또 덜도 దేవుడు దాన్ని పర్వతాలతో, మైదానాలతో, మొక్కలతో, 채우셨는데 జంతువులతో నింపెను. ఈ విధంగా మనం ఇప్పుడు ఏమి చూడలేకపోయినప్పటికీ అది నింపబడును. 절대 아니다는 것. అలా కానట్లయితే దేవుడు మనను అక్కడికి పంపించేవారు కాదు. 우리를 보내지 않습니다. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను 문제가 అనేక సమస్యలు ఉన్న ప్రదేశానికి పంపుతారా? 부모님이 계시겠습니까? కాదు. 그런 분은 없습니다. ఆశీర్వాదాలు పొందుకున్నటకు వేలాది అవకాశాలు ఉన్నందున ఆయన మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, 모든 족속으로 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసమిచ్చుచు 너희에게 నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తము గైకొనవలని వారికి బోధించుడి 보내고 있다. అని చెప్పారు. వారు మన కొరకు వేచున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు అది ఎవరు జాడను వదలని మంచు మార్గం వల్లే ఉన్నది. కానీ దేవుడు మనలను మొదటి పాదముద్రను వదిలివేయుడని చెప్పారు. 이래서 ఇందువల్లే దేవుడు మనకు ఈ అవకాశం ఇవ్వలేదా? 주신 것 아니겠습니까? 예. రండి మత్తయి 28వ అధ్యాయాన్ని చూద్దాం. 한번 열어보도록 합시다. రండి మత్తయి 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 18절의 말씀 보시면 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. 모든 권세를 내게 주셨다. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు 아버지와 아들과 పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామములోనికి 적 침례 వారికి బాప్తిసమిచ్చుచు 너희에게 분부한 నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. 날까지 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నని వారితో చెప్పాను. 하고 있습니다. దేవుడు మనతో ఉన్నట్లయితే మనం ఏ భయాన్ని కలిగి ఉండగలము? 여러분
우리에게 무슨 두려움이 있겠습니까? దేవుడు మన నిధి. కొందరు ప్రజలు మేము దేవుని విశ్వసించినట్లయితే అది మనకు ఆహారాన్ని ఇస్తుందా అని అడుగుతారు. 또 생기고 ఏమైనప్పటికీ 생기고 రొట్టె ఇవ్వబడుతుంది, 그러므로 నీరు కూడా బోనసుగా ఇవ్వబడుతుంది, మరి మిగతావన్నీ కూడా ఇవ్వబడతాయి. ప్రజలు దేవుడిని ఎరుగరు మరియు ఆయన కార్యములను 하나님을 అనుభవించలేదు కనుక 이런 వారి నుండి మనం తరచుగా అలాంటి విషయాలు వింటాము. 경험하지 못했기 때문에 그들의 입에서 그런 얘기들이 많이 나오고 있습니다만 రండి దేవుడు చేపట్టుచున్న 이루어가시는 చరిత్రను 그 విశ్లేషిద్దాం. 역사를 우리가 한번 찾아보도록 하겠습니다. రండి యోహాను 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యోహాను 6వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడిన, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, 얼마나 되게 삼나이까? ఇక్కడ రోజంతా భోజనం చేయకుండా 5,000 మంది యేసును వెంబడించటం మనం చూశాం. 예수님을 따라다니고 있었습니다. కనికరం కలిగి యేసు వారికి తినుటకు ఏదైనా ఇవ్వాలని కోరెను మరియు తన శిష్యులను అడిగారు. 무엇이 있느냐 하니까 వారు, ఇదిగో ఒక బాలుడు 5 చిన్న యవల రొట్టెలు మరియు 2 చిన్న చేపలతో ఉన్నాడు అని బదులిచ్చాను. 없나이다. 5,000 మంది కొరకు ఇది ఏమిటి? 이것이 얼마나 소용이 되겠습니까? ఒక్క యవల రొట్టె ఒకరికి వడ్డించినట్లు ఊహిస్తే 5 యవల రొట్టెలు 5 వడ్డనలు అవుతాయి. 물고기 2마리 하면 మరియు మనం ఒక్క చేప ఒకరికి అని ఊహిస్తే 7인분 అప్పుడు 2 చేపలు 2 వడ్డనలు అయ్యి మొత్తం 7 వడ్డనలు మాత్రమే అవుతుంది. 얘기를 했던 제자들의 눈에는 ఇది 5,000 మందికి ఎలా ఆహారం ఇవ్వగలదు? 물고기 శిష్యులు 5 యవల రొట్టెలు మరియు 2 చేపలను మాత్రమే చూడగలిగారు. కానీ యేసు వారికి కూర్చోబెట్టి ఆహారాన్ని ఆశీర్వదించారు మరి వారికి విస్తారమైన ఆహారాన్ని అందించారు. 풍성한 음식을 제공했습니다. ప్రతి ఒక్కరు నిండుగా తిన్న తర్వాత అక్కడ ఎన్ని గంపలు మిగిలాయి? 물고기가 몇 광줄이에요? అచట 12 గంపలు పొంగిపోయిను. 넘치게끔 다 남더라고 했습니다. మన దేవుడు ఎల్లప్పుడూ ఏమీ లేని వాటి నుండి 무에서 ప్రతిదీ సృష్టిస్తారు. 유를 창조하신 하나님이십니다. ఏదైనా సాధించడం అసాధ్యమని అనిపించిన పరిస్థితులలో కూడా 환경 속에서 దేవుడు సమస్తమును నెరవేర్చారు. 모든 것을 채워주시고 이루어 오셨습니다. మనం 항상 우리는 ప్రతి చోట కొరతగా ఉన్నాము. 부족했습니다. అక్కడ పరిచారకుల కొరత ఉండెను 때로는 교회도 మరియు సంఘాలు కొరతగా ఉండెను. 부족한 것 투성이었습니다. కానీ మనం ఇది తెలుసుకొనక మునిపే 하나님께서 ప్రవచించినట్లుగాని 온 세계에 దేవుడు ప్రపంచమంతటా సంఘమును నింపారు. 또 채워주셨고 예언대로 భూమి నిరాకారముగాను మరియు శూన్యముగా ఉండెను. 비어 있는 곳에 모든 것을 దేవుడు ఖాళీ భూమిని అన్ని రకాల వస్తువులతో నింపినట్లుగానే 이 복음 దేవుడు సర్వలోకమును సువార్త వాక్యములతో 비어 있는 నింపుచున్నారు. 가득히 하나님께서 채워주시고 계십니다. 그리고 ఆయన మనతో, 더불어서 మీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు 제자를 삼으라. పరిశుద్ధ ఆత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు 침례를 주라. 내가 నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తము గైకొనులని వారికి బోధించుడి, 가르쳐서 지킬 수 있도록 మరియు నేను యుగ సమాప్తి వరకు ఎల్లప్పుడూ మీతో ఉన్నాను అని కూడా చెప్పారు. 항상 너희와 함께 할 것이다. సమస్త విశ్వమును పాలించే సృష్టికర్త అయిన ఈ దేవుడు మన దేవుడు కాదా? 만물을 మనం 우리가 ఆ 지금 దేవుడిని ఆరాధిస్తున్నాము. 하나님 아니시겠습니까? 그 하나님을 우리가 지금 모시고 있습니다. మొదటి రాకడ యొక్క దేవుడు రెండవ రాకడ యొక్క దేవునికి భిన్నంగా ఉన్నారా? పరిశుద్ధ ఆత్మ యుగంలోని దేవుడు తండ్రి యుగంలో ఉన్న దేవునికి లేక కుమారుని యుగంలో ఉన్న దేవునికి భిన్నంగా ఉన్నారా? 그 అది ఒకే 하나님과 దేవుడు. 하나님이십니다. మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని విభజించిన దేవుడే 우리를 가르게 하셨던 మన 그 దేవుడు. 하나님이 우리의 하나님이십니다. 5,000 మందికి 5 యవల రొట్టెలు మరియు 2 చేపలతో తినిపించిన దేవుడే మన దేవుడు. 우리의 하나님이십니다. మనం ఏ విధమైన దేవుడిని ఆరాధిస్తున్నామో మనం గ్రహించవలెను. 잘 알게 될 때에 అంతేకాకుండా మన ప్రస్తుత పరిస్థితులు కొరతగా లేదా దైన్యంగా అనిపించినప్పటికీ 원하다 할지라도 సమస్తము విస్తారంగా మారుతుందని మనం నమ్మకూడదా? 언제나 믿어야 되지 않겠습니까? రండి యోబు 22వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దాం. రండి 22వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఆయనతో సహవాసం చేసినడెలా నీకు సమాధానం కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము.
సర్వశక్తిని వైపు నీవు తిరిగినడలా, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడలా 불의한 것을 మీకేమి జరుగును? 다시 어떻게 నీవు అభివృద్ధి పొందెదవు. వారు అవినీతి మరియు భక్తిహీన తలంపులలో మునిగిపోయినట్లయితే లేదా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే వారు వర్ధిల్లలేరు. 젖어 있게 되니까 흥할 수가 없어. ఏమైనా అలా కాలనట్లయితే 않다면 మనం వర్ధిల్లదామని దేవుడు చెప్పారు. 흥할 수 있다라고 했습니다. 24వ వచనం, 내 మంటిలో నీ బంగారమును ఏటిరాలలో ఊపిరి సువర్ణమును పారవేయము. 그리하면 అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను 내 보배가 ప్రశస్తమైన వెండిగాను ఉండును. 내게 귀한 은이 되시리니 అప్పుడు 이에 내가 천능자를 సర్వశక్తిని యందు నీవు ఆనందించెదవు. 얼굴을 들 것이라. దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. 그에게 기도하겠고 그는 들으실 것이며 నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవులు ఆలకించును. నీ మృక్కుబలు నీవు చెల్లించెదవు. మరి నీవు దేనిని నేర్చున చేయగా అది ఎలా ఉంటుంది? అది నీకు స్థిరపరచబడను. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. 빛이 비칠 것이라고 했습니다. 29వ వచనం, 내가 낮춤을 받고 నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందు వినయము గల వారిని ఆయన రక్షించును. 하시느니라. నిర్దోషి కాని వాని నేను ఆయన వినిపించును. 건지시리니 అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. 건지심을 입을 것이라고 했습니다. దేవుడు మన నిధి. 우리의 보배십니다. అనేక దేశాలలో సువార్త ప్రకటించుటకు ప్రతి ఒక్కరూ దేవుని చిత్తమునకు విధేయతగా ప్రార్థిస్తున్నారు మరియు శ్రద్ధగా పనిచేయుచున్నారు. 그러나 అయితే మనం దేవుని శక్తిని తెలుసుకోకుండా సువార్త ప్రకటించినట్లయితే ఆ దినము కష్టతరమైన దినముగా మారుతుంది 복음의 하루는 మరియు ఆ నెల చాలా సవాలుతో కూడిన నెలగా మారుతుంది. 한 달은 정말 힘겨운 한 దేవుడు దానిని నియమించి తన చిత్తం ప్రకారం దాన్ని చేశారు. 달이라고 했으니까 దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ప్రకారం మనం తప్పక వెళ్లి సకల జనులను శిష్యులనుగా చేయవలెను. వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామములో బాప్తిసమిచ్చుచు 어떤 것을 మరి దేవుడు మనకు ఆజ్ఞాపించిన సమస్తము గైకొనవలని వారికి బోధించవలెను. ఇది మన పాత్ర. 하셨습니다. సువార్త కార్యం చేపట్టుచుండగా మనకు ఏదైనా లోటుగా భావించినప్పుడల్లా 내게 있어서 좀 부족하게 보이는 부분 ఆ కాలను దేవుడు ఎల్లప్పుడూ సమకూర్చి నింపునని గుర్తించుకుంటూ దేవునికి ప్రార్థిద్దాం. 때마다 우리 하나님이 다 채워주시니까 채워주시는 ఈ 하나님 విధానం సంవత్సరం అంతటా 하시고 మనల్ని నడిపించునని నేను ఆశిస్తున్నాను. 이 한 해가 꼭 되었으면 좋겠습니다. తండ్రి యొక్క ఆరోహణ దినమున జ్ఞాపకం ఉంచుకున్నటకు నేను తల్లితో కలిసి 어머님 బూసాన్, ఉల్సాన్ మరియు జియోంగ్ సాంగ్నం డోలును సందర్శించాను. తొలి రోజుల్లో మార్కు మేడగది లాంటి చిన్న స్థలంలో ఆరాధించే సభ్యులను నేను కలిసినప్పుడల్లా నేను చాలా కదిలింపబడ్డాను. 만나시게 될 때마다 너무 참 감동이었습니다. వారు ఉల్సాన్ ప్రాంతంలో అనేక శిలులను ఎప్పుడు స్థాపించారు? 이렇게 많은 성도가 생겼는가? 부산 지역에 이렇게 బూసాన్ ప్రాంతంలో వారు చాలా మంది సభ్యులను ఎప్పుడు కనుగొన్నారు? 아버지 어머니께서는 그 మన 약속을 పరలోక తండ్రి మరియు తల్లి తమ వాగ్దానమును మార్చకుండా నెరవేరుస్తారు. 하나님이십니다. వారు చెప్పినట్లుగా సంఘం ఎక్కడ ఉండాలో అక్కడ సగం స్థాపించబడెను. 교회가 서게끔 해주시고 చిన్న స్థలాల కొరకు వారు నీ గుడారం యొక్క స్థలాన్ని విశాలపరచుము అని చెప్పినట్లుగా తమ స్థలాలను విస్తరించారు. 하나님의 놀라운 మనం దేవుని యొక్క అద్భుతమైన కార్యమును చూసినప్పుడల్లా 마다 నిజంగా దేవుడు నానిది అని అనుకుంటాము. 보배시구나. సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఏమీ లేని లోకం నుండి 창조 ఏదో ఉండి లోకాన్ని సృష్టించగలరు. 외에는 안 계시구나. 그래서 కాబట్టి యోబు 22వ అధ్యాయంలోని మాటలు 이 말씀 అకస్మాత్తుగా నాకు గుర్తొచ్చాయి. 내가 호주머니 మనం ఆ నిధిని మన జేబులో మోస్తూ ఉండవలెను. 모셔야 되는데 కానీ అది అప్పటికే లోకపు వస్తువులతో నిండి ఉన్నది. 가득 채워져 있으니까 ఈ విధంగా దేవుడు ప్రవేశించుటకు ఏ స్థలం మిగలలేదు. 하나님께서 들어갈 틈이 안 계신 겁니다. మనం దేవుని సేవించినప్పుడు మనం లౌకికమైన, వ్యర్థమైన మరియు తాత్కాలికమైన వాటిని త్యజించి మనల్ని మనం దేవుడు మనకు ఏ సందేశాన్ని ఇచ్చారు అని ప్రశ్నించుకుంటూ ఆయన వాక్యంపై దృష్టి పెట్టవలెను. 주셨는가? మనం తండ్రి మరియు తల్లి చేత మార్గనిర్దేశం చేయబడి మన జీవితాలను జీవించినట్లయితే అప్పుడు సీయోనులోని కుటుంబ సభ్యులందరూ ప్రతి సంవత్సరం, 한 달이 행복하고 즐겁고 하루가 ప్రతి నెల మరియు ప్రతిరోజు సంతోషంగా మరియు 그 시간을 ఉప్పొంగే కృపతో గడపగలరు. 다 보낼 수 있다라고 확신이 됩니다. ఈ సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడుతుందని 2000 సంవత్సరాల క్రితం దేవుడు ముందే ప్రవచించారు 2000년 전부터 మరియు అది ఇప్పుడు నెరవేరబడుచున్నది. 예언대로 실현이 되고 이루어져 가고 있는 것입니다.
అసాధ్యమైనది ఏదీ లేదని నేను గ్రహించాను. 하는 생각이 들었습니다. ఈ సువార్త సమరయ మరియు బుద్ధిగంతముల వరకు ప్రకటించబడుచున్నది. ఒక రోజు అనగా 1440분 1440 నిమిషాలు, కాబట్టి 100 రోజులు అనగా 14만 1,44,000 నిమిషాలు. అలాంటి సమయాన్ని మనం ఎలా గడపవలను? దయచేసి దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి. 무의미하게 이 시간을 ఈ సమయాన్ని వృధా చేయకండి. 그 రండి మన తండ్రి మరియు మన తల్లి గురించి ఆలోచిద్దాం. 어머니께서 మరియు 이루어진 శూన్యమైన భూమిని జీవ ప్రపంచంగా మార్చివేసిన దేవుని యొక్క గొప్ప శక్తిని 했던 మన హృదయాల్లో మరొకసారి లెక్కించుకుందాం. 생명의 세계로 바꿔 놓으신 하나님의 그 위대한 능력을 우리 마음 가운데 다시 한번 새기시면서 రండి 사막이나 다를 바 없고 తండ్రి మరియు తల్లి యొక్క మాటలతో 이런 세계도 ఈ ఆత్మిక అరణ్యము పూలతో వికసించే 산이 될 것이고 తోటగా రూపాంతరం చెందుతుందని విశ్వసిద్దాం. అచట జీవపు ఊటలు ప్రవహించును మరియు అన్ని రకాల జీవులు నివసించును. 우리가 또 굳게 믿고 확신하는 가운데 రండి మన ఇళ్లను దేవుని వాక్యంతో నింపుదాం. మన సంఘాలను దేవుని వాక్యంతో నింపుదాం. మన పొరుగు ప్రాంతాలను దేవుని వాక్యంతో నింపుదాం. మరియు మన దేశాన్ని కూడా దేవుని వాక్యంతో నింపుదాం. ఈ సంవత్సరం అలాంటి ఆశీర్వాదకరమైనదిగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అది కేవలం ఎవరైనా నెరవేర్చగల పాత్ర కాదు. 그 역할을 할 ఈ పాత్ర ప్రధాన పాత్రలు కేటాయించబడిను మరియు అది అదనంగా ఇది చేయజాలదు. 그런 엑스트라가 대신해서 할 수가 없는 일입니다. ఇది మనం తప్పక చేపట్టవలసిన పాత్ర. 우리가 해야 ఈ విధంగా మన శ్రేణు సభ్యులను ఎన్నటికీ వెనకాడక 될 것이 아니라 తమ కనులను విశాలంగా తెరిచి దేవుని సువార్త యొక్క బోరను శక్తివంతంగా ఊదవలనని నేను కోరుచున్నాను. 부를 수 있는 우리 시온의 가족들 다 ఇంతటితో నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు. 감사합니다.